పకడ్బందీగా మరింత పటిష్టంగా చేసేది పోయి తొలగించి చిల్లరమల్లర చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం. అడ్మినిస్ట్రేషన్ను నిర్మాణాత్మకంగా ఇప్పటివరకు ఈ కేర్టేకర్లు వచ్చినాక ఆ గురుకుల పాఠశాలలో పరిపాలన మంచిగా జరుగుతుంది. పిల్లల యొక్క చదువు, అసలు వాళ్ళ యొక్క తిండి, క్లీన్నెస్ అన్నీ బాగున్నాయి. ఎప్పుడైతే వీళ్ళని తీసేసారో ఆడ క్లీన్ చేసేటోళ్ళు లేరు, అవి పరిశీలించటం లేదు, సూపర్వైజ్ చేసేటోళ్ళు లేరు, అస్తవ్యస్తంగా తయారైంది. అక్కడ పిల్లలందరూ ఊడ్చుడు, పైకాన్లు గడుగుడు, వంట చేసుడు, ఇవన్నీ పాత్రలు దోముడు, ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి. చదువు దెబ్బతింటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఏమన్నాడు, నేను అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేది పక్కకు పెట్టు, ఉన్న ఉద్యోగాలను ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవాలిస్తున్నాను. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేది పోయి ఈ ఉన్న ఉద్యోగాలను ఒక్కొక్కటి దశల వారీగా తొలగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. 6 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల దాకా డ్యూటీ చేసి విద్యార్థుల పాలన, భోజనము, చదువు అన్ని సౌకర్యాలు చూస్తున్నారు. ఈ కేర్ టేకర్లు ఈ డ్యూటీకి వస్తే వాళ్ళ ఇల్లును పట్టించుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు తల్లిదండ్రులను గుర్తుపడతలేరు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేవకముందే డ్యూటీకి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయేటకల్లా వాళ్ళు నిద్రపోతున్నారు. తల్లిదండ్రులను గుర్తించని విధంగా కమిట్మెంట్ తోటి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళ డ్యూటీ, వీళ్ళ సర్వీసు ఈ గురుకులాలకు అవసరం. వీళ్ళు లేకపోతే పరిపాలన వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఈ ఉద్యమం ప్రారంభం మాత్రమే. వీళ్ళకి అండగా అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు అండగా నిలుస్తాం. వాళ్ళకు జాబులు ఇచ్చే వరకు ప్రభుత్వంతో యుద్ధమే చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ గురుకుల పాఠశాలలు మేము 1982లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డితోటి పోరాడి హాస్టళ్లలో చదువు కావడం లేదు, గురుకులాలు పెట్టి వీళ్ళకు మంచి పాలన, మంచి చదువు, విద్యా ప్రమాణం ఇవ్వాలనే ఉద్దేశంతో పోరాడి మొట్టమొదట 46 గురుకుల పాఠశాలలు పెట్టించాం. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరింత పోరాడి ఈ సంఖ్య పెంచిపించాం. దీంతో ఓ నూతన శకం ఈ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు ఉన్నత విద్యా ప్రమాణాలతోటి చాలామంది డాక్టర్లు, మెజారిటీ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. ఇటువంటి స్కూళ్ళను మళ్ళీ దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఆ విధంగా దెబ్బతీయకుండా సొంత బిల్డింగ్ నిర్మించి మరింత సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వడానికి మరికొంతమందిని అపాయింట్ చేసి పర్మనెంట్ టీచర్లను రిక్రూట్ చేసి ఈ గురుకుల పాఠశాల సిస్టమ్ను డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్. గురుకులాలకు సంబంధించిన ఆకుల శివాని మాట్లాడే చూస్తారు. అలుగుల శివాని మాట్లాడే ఎవరి పిల్లలు ఎవరి బాత్రూమ్ వాళ్ళే కడుక్కోవడానికి అది సరైన విధానం కాదు. ఆమెకి ఇప్పటికే మాట్లాడడం జరిగింది. నేను అట్లా అనలేదని చెప్తుంది. అన్నమా అనలేదో తెలియదు, కానీ నా మాటలు ఉంటే విత్డ్రా చేసుకోవాలని అలుగు వర్షన్కి నేను హెచ్చరిస్తున్నాను. ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి కేర్ టేకర్లకు సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పండి అమ్మా, మీ సమస్యలు ఏంటి? నా పేరు నిరూప. వనపర్తి డిస్టిక్ పెద్దమందర్ స్కూల్లో గత 10 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ కేర్ టేకర్గా విధులు నిర్వహిస్తున్నాను. కానీ మమ్మల్ని అర్ధాంతరంగా ఏం మిస్టేక్ చేసినా మమ్మల్ని అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించిరో మాకు అర్థం కావట్లేదు. దయచేసి మా విధుల్లోకి మమ్మల్ని తీసుకోవాలి. అలాగే చాలా మంది సెక్రటరీస్ వచ్చిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, నవీన్ నికోలస్, రోనాల్డ్ రోజ్, చాలా మంది వచ్చిండ్రు. కానీ మా యొక్క కష్టాన్ని గుర్తించి వీళ్ళు స్కూల్లో ఉండాలి, లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, అగెనెస్ట్ వీళ్ళు ఏసీటీ అంటే అసిస్టెంట్ కేర్ టేకర్లు ఆ పనులను వీళ్ళు అగెనెస్ట్ వార్డెన్ యొక్క పనులను చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే పిల్లలకి కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, డిన్నరు వీళ్ళు ఉంటే కరెక్ట్ టైంకి అందిస్తారన్న ఒక ఉద్దేశంతో మమ్మల్ని నియమించడం జరిగింది. అలాగే మేము కూడా ఓల్డ్ స్టూడెంట్స్, మీ గురుకులాల్లో చదివిన విద్యార్థులము, ఓల్డ్ స్టూడెంట్స్ మేము. ఆ కష్టాలు ఎలా ఉంటాయో మాకు తెలుసు కాబట్టి అలాంటి కష్టాలు మన పిల్లలకి రావద్దన్న ఉద్దేశంతో మేము గత 10 సంవత్సరాల నుంచి చాలని జీతాలతోటి అయినా కూడా మేము వర్క్ చేస్తున్నాము. 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మా పిల్లల్ని వదిలేసుకొని ఈ స్కూల్కే పరిమితం అయిపోయినాం. దయచేసి మేము ఏం మిస్టేక్ చేయకుండా మమ్మల్ని విధుల్లోంచి తొలగించి మమ్మల్ని, మా కుటుంబాలని ఈరోజు వీధిలో పడేసి
ఇంతమంది జీవితాలతోటి ఆడుకొని ఈ రోజు హైదరాబాద్ లో ఇలా రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్కూల్లో 640 మంది పిల్లలకి మేము సేవ చేస్తుంటే మేము ఏ మిస్టేక్ చేసిన మమ్మల్ని విధుల నుంచి తొలగించిండ్రు. మా యొక్క పనులను పిల్లలే చేసుకోవాలి, వాళ్ళే వాష్రూమ్స్ కడుక్కోవాలి, వాళ్ళే డార్మెంటరీస్ క్లాస్ రూమ్స్ క్లీన్ చేసుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం మేడం? దయచేసి మా యొక్క విన్నపాన్ని మా యొక్క సమస్యను పరిష్కరించాలని అలుగువర్షిణి మేడం గారికి మేము కృతజ్ఞత భావంతో తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అసిస్టెంట్ కేర్ టేకర్స్ చాలా మంది MA BEd డబల్ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక మంచి స్టడీ ఉన్న వాళ్ళు మేడం. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా అది రేవంత్ రెడ్డి సార్ గారికి మేము తెలియపరిచింది ఏంటంటే ఇలా ఇంత జరగడానికి ఇదంతా మీకు తెలియకుండానే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు కదమ్మా, ఇప్పటితో కూడా మిమ్మల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోకపోతే మీ ముందస్తు కార్యాచరణ అంటే మీరు ఇంకా ముందు ఎలాంటి నిరసనలు చేస్తారు? ఇప్పటికి కూడా మేము ఇంతమంది ఇక్కడ ధర్నా వచ్చి ఎలా చేస్తున్నామో ఇప్పటికి కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోకపోతే మాత్రం ఇంకా పెద్దగా యుద్ధమాలు చేస్తాం మేడం. మేము ఇప్పుడు మీరు ఎలాగో పిల్లల్ని వంట చేసుకోవాలి, పిల్లల్ని బాత్రూమ్ కడుక్కోవాలి అని అంటున్నారు కదా. 260 మంది కుటుంబాలు సెక్రటరీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కూడా అక్కడనే వంటలు చేసుకొని అక్కడనే మా యొక్క అన్ని అక్కడనే చేసుకుంటే అప్పుడన్నా మీకు తెలుస్తుంది మేడం. మా యొక్క ఈ కష్టాన్ని గుర్తించి మమ్మల్ని ఈ విధుల్లో మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. మరో మహిళా అసిస్టెంట్ కేర్ టేకర్ గారు ఉన్నారు, వారి సాధక బాధకాలు ఏంటో మరొకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు మీ డిమాండ్లు ఏంటిది? అలుగువర్షిణి గారు అన్నటువంటి మాటలకు మిమ్మల్ని విధుల్లోంచి తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా ఇన్ని ఉద్యమాలు చేసినాయి, ఇక ముందు కూడా వాళ్ళ తీరు వాళ్ళ వైఖరి అలాగే ఉంటే మీ ఉద్యమాలు మీ నిరసనలు ఎలా ఉండబోతా ఉన్నాయి? నా పేరు నాగమణి, సూర్యాపేట జిల్లా నడిగూడెం గురుకుల పాఠశాలలో వార్డెన్గా నేను 2015లో జాయిన్ అయ్యాను. 10 సంవత్సరాల నుంచి నేను అహర్నిశలు రేయంబావళ్ళు కష్టపడి అక్కడ పనిచేయడం జరిగింది. సెక్రటరీ మేడము మా విధుల నుంచి మమ్మల్ని ఆఫ్ చేయడం జరిగింది ఏప్రిల్ 30 నుంచి. మేము ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇల్లు పిల్లలు అలాంటివి ఏమి పట్టించుకోకుండా కూడా ఈ 640 మంది పిల్లల్ని కాపాడుకోవడం జరుగుతుంది. మేము ఉదయం 5 గంటలకి మేము వెళితే కానీ అక్కడ వంట స్టార్ట్ అవ్వదు, క్లీనింగ్ స్టార్ట్ అవ్వదు, ఏ పని స్టార్ట్ అవ్వదు. మేము పోయి చూసుకునే వరకు పిల్లలకి టైంకి అందిస్తాం. 8 గంటల వరకు పిల్లలు టిఫిన్లు చేసి ప్రేయర్కి వెళ్ళి వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళి మళ్ళీ 12:30 నుంచి లంచ్ ఏర్పాట్లు చేసి అటు వాష్రూమ్స్ క్లీనింగ్ చూసుకొని డైనింగ్ హాల్ క్లీనింగ్ చూసుకొని వచ్చిన సరుకులు రిసీవ్ చేసుకొని వచ్చిన సరుకులు క్వాలిటీ ఉందా లేదా చూసుకొని కూరగాయలు మంచిగా ఉన్నాయా లేవా చూసుకొని అన్ని విధాలుగా మేము ఇంట్లో కూడా చేసుకోలేనంటి పనులు జాగ్రత్తలు మేము ఈ పిల్లల కోసం మేము చేస్తున్నాం. అలాంటి పనిని కూడా లెక్క చేయకుండా మేడం గారు మమ్మల్ని అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్లు ఏంటమ్మా? మమ్మల్ని వెంటనే తీసుకోవాలి. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. ఈ ప్రభుత్వం వస్తేనన్నా మాకు ఇంకా జాబ్ సెక్యూరిటీ దొరుకుతుంది, మంచిగా మేము బాగుపడతాం అనుకున్నాం, మా పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ ఉన్న ఉద్యోగాలు తీసేసి ఇబ్బంది పెట్టడం చాలా ఘోరంగా ఉంది. పిల్లలతో పని చేయించడం, పిల్లలు బాత్రూమ్లు కడుక్కోవాలి, పిల్లలు డైనింగ్ హాల్ చుట్టూ తిరగాలి అంటే పిల్లలు చదువుకొని బాగుపడడం ఇష్టం లేదా? అలుగువర్షిణి మేడం గారు ఒక మాట చెప్పండి. పిల్లల భవిష్యత్తుని ఇంకా అన్ని సఫరీలు చేసుకుంటూ మనం అన్ని అందించాల్సింది పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు చేయాలి, వాళ్ళు ఎప్పుడు బాగుపడాలి? అసలు మీ ఆలోచన ఏంది? దళిత పిల్లలంటే మీకు చిన్న చూపు ఎందుకు? ఏం చేయాలనుకుంటున్నారు? మా విధుల్లోకి మమ్మల్ని తీసుకుంటే ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. మొన్నటి వరకు ఎంతమంది సెక్రటరీలు మారారు, ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్నారు పిల్లలు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కింది అడుగుకి తొక్కాలని చూస్తున్నారా? అంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రులు కూడా. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు? ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మరి వాళ్ళకే తెలియాలి, ఆ ప్రభుత్వానికే తెలియాలి. పిల్లల విషయంలో మాత్రం చాలా చిన్న చూపు చూస్తున్నారు. కేవలం దళిత పిల్లల్నే చూస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎక్కితే వాళ్ళు ఓరవలేకపోతున్నారా? దళిత పిల్లలంటే ఎందుకు చిన్న చూపు? మళ్ళీ ఆ పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని చదువుకొని మటసంగా చదువుకొని ఉండేటట్టు చూసుకోవాలి. మా వార్డెన్లను విధుల్లోకి తీసుకొని
పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇస్తారని మేము కోరుకుంటున్నాం అంతే. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి అసిస్టెంట్ కేర్ టేకర్ల ఉద్యమం ఏదైతే ఉందో వీరిని కేర్ టేకర్లు అందరినీ కూడా విధుల్లోంచి అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వీరిని విధుల్లోంచి తొలగించినటువంటి అలుగు వర్షిణి మేడం గారికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, వీరి యొక్క ప్రధాన డిమాండ్లను వినిపించడానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీరి యొక్క ప్రధాన డిమాండ్లను మరొకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటిది? మీరు ఈ రోజు ఇక్కడికి రావడానికి గల అసలు కారణం ఏంటిది? మేము 263 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లు రాష్ట్ర వ్యాప్తంగా 2015 నుంచి మేము నియమించబడ్డాం. అప్పటి నుంచి 10 సంవత్సరాల పాటు మేము వర్క్ చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మమ్మల్ని అలుగువర్షిణి సెక్రటరీ గారు, గురుకుల సెక్రటరీ గారు మమ్మల్ని ఎలాంటి నోటీస్ లేకుండా తొలగించడం జరిగింది. దానికి మేము అందరి దగ్గర కూడా మంత్రులను కలిసాము, ప్రజాభవన్లో కలిసాము, అన్ని విషయాలలో కూడా మేము కంప్లైంట్ చేసినా ఎక్కడ కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. అందుకే ఫైనల్గా ధర్నా చౌక్కు వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో దళితులకు పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. మరి ఎక్కువగా దళితులు చదువుకునేటువంటి గురుకులాలు ఇవి, గురుకులాలను నిలబెట్టుకోవాలి, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మరి ఈ విధానాన్ని తీసుకుంటే వాళ్ళు విద్యా వ్యవస్థకు ఎలాంటి ఆదరణ చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఈ విద్యా వ్యవస్థ మొత్తం గురుకుల వ్యవస్థ భ్రష్ పట్టిపోయిందండి. వాళ్ళు తీసుకున్నటువంటి కేవలం అలుగువర్షిణి మేడం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, చెత్త నిర్ణయాల వల్ల ఈరోజు గురుకుల వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. విద్యార్థులే వాళ్ళ యొక్క వాష్రూమ్స్ కడుక్కోవాలి, విద్యార్థులే వారి యొక్క బాత్రూమ్స్ వాళ్ళే కడుక్కోవాలి, విద్యార్థులే వాళ్ళ భోజనాన్ని వాళ్ళే సిద్ధం చేసుకోవాలని ఈ రోజు వరకు కూడా ప్రతి గురుకులను మనం సందర్శిద్దాం, ఇదే మైకు పట్టుకొని పోయి చూద్దాం ఎంత అద్భుతంగా తయారైనయో, ఎంత ఆకలికి అలమటిస్తున్నారో వాళ్ళు దాన్ని నిదర్శనంగా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రిని కూడా, రాష్ట్ర మంత్రిని కూడా ఆమె మిస్గైడ్ చేస్తూ మమ్మల్ని తీసేసి మా పనులన్నీ విద్యార్థులు ఇలా చేపిస్తుందని మా ఆవేదనను తెలియపరుస్తున్నాం మేడం. రాష్ట్రంలో ప్రజాపాలన అని కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి ప్రభుత్వంలో ప్రజల యొక్క డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. మరి మీ యొక్క డిమాండ్లను ఒకవేళ ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి చూపిస్తే మునుముందు మీ యొక్క కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ముందు మా కార్యాచరణ చాలా ఉధృతం చేస్తాం, మా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. ఆ క్రమంలో ప్రజా సంఘాలని, ఎంఆర్పిఎస్ని, బీసీ సంక్షేమ సంఘాన్ని, మందకృష్ణను, ఆర్ కృష్ణయ్యను, స్కైలాబ్ సార్ను, పేరెంట్స్ కమిటీని, ఇప్పుడు వచ్చి 200 మంది పేరెంట్ కమిటీ వచ్చి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క విద్యార్థుల బాధలు, వాళ్ళ పిల్లల బాధలు ఎవరు చూసుకుంటారు అనే ఆవేదనతోటి వాళ్ళంతా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరి మద్దతు తీసుకొని, సభ్య సమాజాన్ని మద్దతు తీసుకొని, ప్రజా సంఘాల మద్దతు తీసుకొని మేము మరింత ఉధృతం చేస్తాం తప్ప ఈ ఉద్యమాన్ని వదిలేది లేదని చెప్పి సవినయంగా కోరుతున్నాం. మీ యొక్క ప్రధాన సమస్యపై సాంఘిక సంక్షేమం ఉన్నటువంటి మంత్రి గారు, మొన్న కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు ఉన్నారు, వారికి మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె ఎందుకు ఇలా చేస్తుంది అని తెలిపినారు. రేపు మాట్లాడుతా ఆ విషయం పరిష్కరిస్తా అన్నారు. ఒకవేళ మాట్లాడకపోతే మా ఉద్యమం కంటిన్యూషన్ అవుతుంది. మీకు ఇప్పటి వరకు మద్దతు పలికినటువంటి నాయకులు ఎవరున్నారండి? మాకు ప్రధాన మద్దతు ఇచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు, పేరెంట్ కమిటీ రాష్ట్ర కమిటీ చైర్మన్లు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు, పేరెంట్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు స్కైలాబ్ సారు, అదేవిధంగా ఓయూజేఏసీ నేత మరి అన్న రాజేష్ అన్న గారు, మరి అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఉన్నటువంటి అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించి ఎన్ని రోజులు అవుతుంది? ఇంతవరకు సీఎం గారు దీని మీద స్పందించకపోవడానికి కారణాలు ఏంటి? ఏప్రిల్ 30 నాడు మాకు తొలగిస్తానని మౌఖిక ఆదేశాలతో చెప్పారు. అప్పటి నుండి మేము తిరుగుతూనే ఉన్నాం ప్రతి ఆఫీస్ చుట్టూ, కానీ స్పందన లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా మొండి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విషయంలో మేము పొన్నం ప్రభాకర్ చూస్తే చాలా హేళనగా మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసాం, సీతక్కను కలిసాం, మంత్రులందరినీ కలిసాం దాదాపు. మరి ఎవరు కూడా రాలేకపోయారు. మరి వాళ్ళు మా సమస్య పరిష్కరించలేదు. థ్యాంక్ యూ అండి. ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి అసిస్టెంట్ ఎవరైతే కేర్ టేకర్లకు సంబంధించినటువంటి నిరసన ఇక్కడ జరుగుతుందో వారికి మద్దతుగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర సెక్రటరీ గారు పుట్ట లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క మద్దతు ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. మీరు ఇక్కడ ఈ రోజు వీళ్ళకు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చారు కదా, అసలు వీరి ఒక ప్రధాన డిమాండ్ ఏంటిదన్న? ఇక్కడ ఏం జరుగుతుంది? వాస్తవానికి గురుకుల సొసైటీలో 10 సంవత్సరాలుగా అసిస్టెంట్ కేర్ టేకర్లు పనిచేస్తున్నటువంటి 260 మంది కేర్ టేకర్లను
గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షణ గారు అకారణంగా వాళ్ళ విధుల నుంచి తొలగించడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వారు ఈ చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి అఖిల భారత విద్యాసంస్థ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతుగా ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయం సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించి గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ టేకర్లకు న్యాయబద్ధంగా చేసినటువంటి ఒక డిమాండ్లను పరిష్కరించి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. లేడీలకు ఖచ్చితంగా వీరికి న్యాయం జరిగేంత వరకు విద్యార్థి సంఘాల వరకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేంత పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. దాంతో పాటు అలుగు వర్షన్ గారు వచ్చినప్పటి నుంచి గురుకులాల అనేక వివాదాస్పదమైనటువంటి అంశాలను వాళ్ళు లేవనెత్తా ఉన్నారు. వాస్తవానికి విద్యార్థుల పట్ల అనుచితంగా మాట్లాడడము, లేకపోతే వాళ్ళకి అకారణంగా సిబ్బందిని తొలగించడము, అనేక విషయాలు చేస్తున్నారు. అంటే దేనికోసం చేస్తున్నారు? ఈరోజు గురుకులాలు చదువుకున్న పేద విద్యార్థులు, మరి పేద విద్యార్థులు వాళ్ళు మంచిగా నాణ్యమైన విద్య చదవాలంటే, నాణ్యమైన ఆహారం అందించాలంటే కేర్ టేకర్ల ఒక బాధ్యత చాలా కీలకం. వారి చదువు విషయంలో, పరిశుభ్రత విషయంలో అనేక విషయాలు వీళ్ళు కేర్ టేకర్లు వాళ్ళకి అండగా ఉండి విద్యార్థులు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత కేర్ టేకర్ది. మరి అటువంటి తొలగిస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మొన్న అలుగు వర్షిని సెక్రటరీ గారు విద్యార్థులు ఎవరి వాష్రూమ్స్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, ఎవరి రూమ్లు వాళ్ళే క్లీన్ చేసుకోవాలన్నారు. ఇక్కడ ప్రభుత్వం చూస్తే ప్రజాపాలనలో దళితులకు పెద్దపీట వేస్తా ఉంది. దళిత బిడ్డలను పెద్ద పెద్ద ఉద్యోగాలలో మేము తీసుకురాబోతా ఉన్నాం, వారికి మంచి విద్యను అందిస్తా ఉన్నాం అంటుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటిది? అసలు మేము గతంలో మేము మాట్లాడిన మాటలు మేము ఖండించడం, వ్యతిరేకించడం, ఒక అహంకారంగా, ఒక వివక్ష పూరితంగా మాట్లాడి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు గురుకులాలు చదువుతున్న విద్యార్థులు పేద విద్యార్థులు. అంటే మీరు ఒక వివక్ష కోణంలో ఆలోచన చేయదు. విద్యార్థులకు ఎప్పుడైనా చదువుకోమని చెప్పాలి తప్ప మీరు బాత్రూంలో కడుక్కోండి, వాష్రూమ్లో కడుక్కొని చెప్పడం మీకెక్కడ హక్కు ఉంది? అంటే కేవలం మీ గురుకుల సెక్రటరీ మాత్రమే మీరు ఏం చేయాలి? మీ బాధ్యత ఏంది? ఆ ఒక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి, వాళ్ళకి సరైన వసతులు కల్పించడం, మీరు దానికి సంబంధించిన నిధులు కేటాయించాలి, దాని సంరక్షణ కోసం చేయాలి. అంతే తప్ప వారిని ఇష్టానుసారంగా వివక్షపూరితంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పని గతంలో డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా అలుగు వర్షన్ గారు గురుకులాలకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి అన్ని విషయాలపైన సమీక్ష నిర్వహించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేడీలకు ఖచ్చితంగా మీ యొక్క కార్యాలయంలో మేము ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.